జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కోటగొల్లలో తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గిరిధర్ గోపాల్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం విఘ్నేశ్వరుణ్ణి రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తనకు ఎనలేని అనుబంధం ఉందని, ములుగు ప్రాంతంలో ఐటీడీఏ పీఓగా ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ గా పనిచేశానని గుర్తు చేశారు. ఆ సమయంలో కోటగొల్లకు రాలేకపోయానని, చాలా కాలం తర్వాత కోటగొల్లను సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ओम शांताय स्वाहा अपोपकृष्य स्तोम प्रक्षाल्य त्रिपुरजयः पूर्णमायुर्वः शिवं ददातु शतमानं भवति शतमैश्वर्यं भवति शत आयुष्येवेन्द्रिये पुरुषश्येवेन्द्रिये प्रतिष्ठति सकल संपूर्ण आयुरारोग्य నుంచి లంఘించే సింహాలు అనమాట. సింహం లాంటిది రుద్రమదేవి, ఏనుగు లాంటి వాళ్ళు శత్రు మహాదేవుడు అనే దాని గుర్తుకు సింబల్స్ ఉన్నాయి. తర్వాత సప్తమాతృకల గుడి, ఈ గుడిలో సప్తమాతృకల గుడులు ఉన్నాయి. అంటే 7 ఉపదేవాలయాలు. అప్పుడు క్షుద్రదేవతలు రేణుకా ఎల్లమ్మ, తర్వాత పోచమ్మ, మైసమ్మ, మంకాలమ్మ, ముత్యాలమ్మ అని వాళ్ళ దేవతలకు ఉన్నాయి. అట్లా విగ్రహాలని పోయాం. చాలా సంవత్సరాల తర్వాత ఈ కోటగుళ్ళు గణపేశ్వర ఆలయం దర్శించుకోవాలని ఎప్పుడో 1988 ఆ ప్రాంతంలో నాకు కోరికున్నప్పటికీ అప్పుడు నేను ఏటూరు నగరంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసేవాడిని. అట్లాగే కొన్ని రోజులు ఈ ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్గా కూడా ములుగులో నేను పనిచేసేవాడిని. అప్పటి నుంచి దర్శించుకోవాలని కోరుకునేది. కానీ ఈరోజు ఈ స్టేట్ విజిలెన్స్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముందు మొట్టమొదటి దేవాలయం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడికి రావాలని కోరుకుని ఈరోజు వచ్చి స్వామివారి ఆశీస్సులు మా కుటుంబ సమేతంగా వచ్చి ఆశీస్సులు పొందడం మహద్భాగ్యం. అందరికీ